అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న రూపారెడ్డి అత్యంత దారుణ హత్యకు గురైంది. దాదాపుగా 30 కత్తిపోట్లు ఆమె ఒంటిపై చూసి పోలీసులు నివ్వెరపోయారు ఒకసారిగా. అసలు వాళ్ళ భర్త కూడా ఏం చెప్పట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి ఒంటరిగా ఉండటమే చూసే అయితే ఆ దుండగులు హత్య చేశారని చెప్తున్న పరిస్థితి. అండ్ ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు అక్కడ సరిగ్గా ఆ ప్రాంతంలోనే వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇలాంటి హత్య జరగటం నిజంగా కలకలం రేపుతుంది. కల్లు రూపారెడ్డి 52 సంవత్సరాలు. సో కొన్ని సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వహిస్తూ ప్రిన్సిపల్గా కూడా ఆవిడ వ్యవహరిస్తున్నారు. సో ఆమె భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వారు మండల కేంద్రంలోని జేబీ కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి హైదరాబాద్ శివార్లోని గుర్రంగూడలో కూడా ఇల్లుంది. వారి కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతూ అక్కడే ఉంటున్నాడు. సో దీంతో సెలవు దినాల్లో దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క కుమారుడి వద్దకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటున్న నేపథ్యం. సరిగ్గా అంటే మొన్న శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్లోని తన కుమారుడి వద్దకు వచ్చారు. సో తిరిగి మంగళవారం ఉదయం రూపారెడ్డి కొండమల్లేపల్లికి రాగా భర్త రాజేందర్ రెడ్డి పని ఉందని అక్కడే ఉండిపోయాడు. సో రూపారెడ్డి మంగళవారం ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి సరిగ్గా 5:30 తిరిగి కొండమల్లేపల్లికి ఇంటికి వచ్చారు. అయితే బుధవారం ఉదయం రూపారెడ్డికి ఆమె భర్త రాజేందర్ రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో కొండమల్లేపల్లిలోని తమ ఇంటి పైన అద్దెకుంటున్న వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం వెళ్ళి చూడాల్సిందిగా కోరాడు భర్త రాజేందర్ రెడ్డి. అద్దెకు ఉంటున్న వాళ్ళు వెళ్ళి ఎన్నిసార్లు తలుపు తట్టినా రూపారెడ్డి తలుపు తీయకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న వారిని పిలిచి ఆ డోర్ మొత్తం బద్దలు కొట్టారు. దీంతో ఇంటి వెనుక ఉన్న కిచెన్ వద్దకు వెళ్ళి చూడగా తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇంట్లోకి వెళ్ళి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా ఉంది. స్థానికులు వెంటనే రూపారెడ్డి భర్తకు అండ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో డిఎస్పీ శ్రీనివాసరావు, కొండమల్లేపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీర్ రావు, ఈ రమేష్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఈ యొక్క పోలీసులు మొత్తం పరిశీలించారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు మొత్తం పరిశీలించారు. హత్యకు స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో అన్ని కోణాలు దర్యాప్తు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 48 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సరిగ్గా మంగళవారం సాయంత్రం 7:30 నుంచి 8:30 మధ్య సమయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సో రూపారెడ్డి శరీరంపై దాదాపుగా 30 కత్తిపోట్లు ఉండడంతో ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందన్న కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అయితే మరి అంటే సరిగ్గా వాళ్ళ కొడుకేమో హైదరాబాద్లో ఉన్నాడు అండ్ వాళ్ళ భర్త ఏమో అక్కడ వాళ్ళ కొడుకు దగ్గర కొంచెం పనుండి వచ్చాడు. హత్య జరిగిన ప్రాంతంలో అంటే నిందితులు చాలా పకడ్బందీగా రెక్కి ప్లాన్ చేశారా అనే విషయాలు కూడా ఇప్పుడు పోలీసులు చూస్తున్న పరిస్థితి. హత్య జరిగిన సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో అనుమానితుల కదలికలపై స్పష్టత లేకపోవడంతో రూపారెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనూ అనుమానాస్పదగా కదలికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొత్తం అసలు కనిపించలేదు అనమాట ఎక్కడా కూడా. సో రూపారెడ్డి ఇంటి వెనుక వైపు సీసీ కెమెరాలు లేవు. ఇది గమనించి దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ దీనికి తోడు హత్య జరిగిన ఇంట్లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో దొంగలు కాదని భావిస్తున్నారు. సో ఒకవేళ ఎవరన్నా వచ్చి కనుక ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని ఒక్కటే ఉంది కాబట్టి సరే ఏదన్నా ఇంట్లో తులమో లేకపోతే డబ్బులు ఎలాంటి దొంగతనం చేస్తే దొంగలు అనుకోవచ్చు. మరి ఆవిడకి అంతగా అంటే 30 కత్తిపోట్లు ఒంటి మీద పొడిచి ఆవిడ పేగులు కూడా బయటకు లాగాల్సిన అవసరం నిజంగా అంటే వచ్చిన దుండగులకి అంత కసి ఏంటి అసలు? ఒకవేళ స్కూల్ వ్యవహారాల్లో ఇంకెవరితోనా గొడవలు ఉన్నాయా, లేకపోతే సరిగ్గా అదే టైంకి భర్త ఇంట్లో లేకపోవడం, అసలు ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఎవరో కావాలనే రెక్కి చేసి ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్కి దొరకకుండా సో తెలిసిన వ్యక్తులే. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే ఇంటి ముందు అయితే ఈ రూపారెడ్డి వాళ్ళ ఇంటి ముందు సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ వాళ్ళ వీధి చివర 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ది అండ్ ఇంటి పక్కన వాళ్ళది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దాటుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చి అంటే ఒక వ్యక్తి అనుకుందాం, ఎందుకంటే ఆవిడ ఒంటి మీద దాదాపు 30 కత్తిపోట్లు ఉన్నాయి అండ్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా అంటే ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ చేసినట్టుగా మనకు కనిపిస్తున్న నేపథ్యం. అంటే ఒక్కరిని చంపడానికి ఒక్కళ్ళే వచ్చి 30 కత్తిపోట్లు చేయాలంటే
అక్కడ అంటే ఎట్టి పరిస్థితుల్లో కొంచెం భయపడతారు. సో ఇద్దరు ముగ్గురు ఉండే అవకాశం ఉంది, సమ్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఆ అమ్మాయిని అంత దారుణంగా ఎవరు చంపారు అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు ఒక నిఘా పెట్టిన నేపథ్యం 48 గంటలు ఆల్మోస్ట్ గడుస్తున్నా సరే రూపారెడ్డి ఎవరు చంపారనే విషయం ఇప్పటిదాకా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అంటే కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆవిడ కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ నుంచి అయితే వాళ్ళ ఇంటికి రావడం ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పి మరి ఎవరు పంపించారు ఆ ఫ్రెండ్స్ని? సో మరి ఆ ఫ్రెండ్స్ నిజంగా రూపారెడ్డి ఫ్రెండ్సేనా? ఒకవేళ రూపారెడ్డి ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి విగతజీవిగా ఎందుకుంది సీన్ కట్ చేస్తే? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 5:30 స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సో కరెక్ట్గా 7:30 నుంచి 8:30 లోపు ఈ లోపు మర్డర్ జరిగింది. సో మర్డర్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ భర్త ఫోన్ చేశాడో ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి ఫోన్ చేయడం జరిగిందో ఆ భర్త రాజేందర్ రెడ్డి, ఆయన ఒక రియాల్టర్ కదా, సో ఆ పని మీద హైదరాబాద్లో ఉన్నారు. అండ్ కరెక్ట్గా ఏదన్నా అంటే ఇంట్లో ఒకటే ఉంది కదా, ఏం చేస్తుందో ఏంటో, స్కూల్ అయిపోయిందా లేదని ఒక నార్మల్ కాల్ చేశారు. కాల్ చేస్తే అసలు ఫోన్ లేపలేదు. సరే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది అని చెప్పి ఆయన కాసేపు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత అంటే మా ఆవిడ దగ్గర నుంచి కాల్ రాకపోయేసరికి దాదాపుగా 20 minutes గ్యాప్లో మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఇక అప్పటి నుంచి భర్త రాజేందర్ రెడ్డి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అనుమానం వచ్చిన అతను ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే అద్దెకుంటారో వాళ్ళకి ఫోన్ చేశాడు. ఈవెన్ వాళ్ళు కూడా మేడం ఫోన్ డోర్ తీయట్లేదు. అప్పటికే వీళ్ళు ఇంటి వెనక్కి వెళ్ళలేదు. ఎందుకంటే దొంగలు వచ్చింది, ఆవిడ్ని విగతజీవిగా పడేసింది ఇంటి వెనకాల నుంచి వచ్చి, ఎందుకంటే ఇంటి వెనకాల సీసీటీవీ ఫుటేజ్ లేవు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అద్దెకుండే వాళ్ళు ఎవరైతే ఎంత తలుపు తట్టినా సరే డోర్ ఓపెన్ చేయట్లేదో ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచారు. ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచిన తర్వాత ఒక వ్యక్తి ఇంటి వెనక్కి వెళ్తే మొత్తం డోర్లని ఓపెన్ ఉన్నాయి. సో ఏం జరిగింది ఏంటని చెప్పి లోపలికి చూస్తే అప్పటికే ఆవిడ విగతజీవిగా ఉంది. వెంటనే ఆ భర్త రాజేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. అండ్ దాని తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఆ నియర్ బైలోనే సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు. సో కొంచెం అంటే మంచి ఏరియా అది. సో అలాంటి ఏరియాలో ఒక అంటే స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి లాంటి ఒక సౌమ్యురాల్ని అంటే ఎవరితో గొడవలు లేనటువంటి వ్యక్తిని అంత దారుణంగా 30 కత్తిపోట్లు పొడిచి ఆ పేగులు తీసి బయటికి అంటే ఎంత దారుణంగా అంటే చెప్పుకోవడానికి కూడా విరక్తి పుట్టేలాగా అంత రేంజ్లో మర్డర్ చేశారంటే నిజంగా అసలు అంటే వాళ్ళ మోటో ఏమై ఉంటుంది, వాళ్ళు ఏం గెయిన్ చేశారు, అసలు వాళ్ళు కనీసం అంటే వచ్చిన వాళ్ళకి ఆవిడకి ఏదైనా సంబంధం ఉందా లేకపోతే ఇంకెవరన్నా చేశారా అనే విషయాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. అసలు అంటే అంత దారుణంగా చంపాల్సిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ స్థానికులు, కొండమల్లేపల్లి దగ్గర ఉన్న స్థానికులు కావచ్చు, అంటే వీళ్ళు వాళ్ళ భర్త ఒక రియాల్టర్ అండ్ ఈవిడొక స్కూల్ టీచర్ కాబట్టి, అంటే ఈవిడే స్కూల్ ఓన్గా నడిపిస్తున్నారు కాబట్టి, సో అంటే ఇంత దారుణంగా వీళ్ళకి ఇన్ని గొడవలు ఉన్నాయా అసలు? అంటే ఎలాంటి కదలికలు లేని చోట ఒక్కసారి ఒక పెను భూకంపం వస్తే ఎలా ఉంటుంది, అంతకన్నా దారుణంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే కొండమల్లేపల్లి అనే ఏరియా చాలా కూల్ అండ్ డీసెంట్గా ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. ఎందుకంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం రూపారెడ్డి అనే వ్యక్తి ఎవరికి కూడా హామ్ చేసే వ్యక్తి కాదు. ఆవిడ పని ఆవిడ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా భర్తకి ఏమైనా కావాలంటే చూస్తారు, లేదంటే వీకెండ్ చూస్తే కొడుకు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక అంటే సాత్వికమైన జీవితం కొనసాగుతుంది. ఎక్కడ కూడా అంటే హడావుళ్ళు, గొడవలు, విద్వేషాలు, విభేదాలు, ఎవరితోనో గొడవలు పెట్టుకోవడాలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు కావచ్చు, ఇలాంటివి అసలు ఏం ఉండేవి కాదంట. మరి అలాంటి నేపథ్యంలో అసలు ఎవరు చంపారు ఆవిడని? ఎందుకంటే వాళ్ళు చంపిన వాళ్ళు కూడా సీసీటీవీ ఫుటేజ్లు హైడ్ చేసుకొని వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు మొత్తం ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించారు. అండ్ ఇవన్నిటితో పోలిస్తే అసలు ఆ రోజున మంగళవారం సాయంత్రం వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆవిడ రూపారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత 5:30 మధ్యలో ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు? మరి ఆ ఫ్రెండ్స్ కనుక భర్తకి తెలిస్తే అంటే కనీసం తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈవిడికి స్కూలు ఇల్లు తప్ప ఇంకో విషయం తెలియదు. సో ఈవిడికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో భర్తకు తెలీదా? దాదాపు ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి వీళ్ళు అంటే కలిసి ఉంటున్నారు. వీళ్ళకి పెళ్ళయింది, ఒక బీటెక్ చదివే కొడుకున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడకున్న అంటే తక్కువ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలిసే అవకాశం లేదా?
లేదంటే ఎవరో వచ్చి ఫ్రెండ్స్ లాగా ఇట్లా ఇంటికి వచ్చి అప్పుడు మాత్రమే ఆవిడ వచ్చిందని చెప్పి ఆవిడని ముందుగా రప్పించారా? ఒకవేళ అంటే నిందితులకి వాళ్ళ భర్త ఆ, ఎక్కడో ఉన్నాడు అనే విషయం తెలుసా తెలీదు? ఒకవేళ ఇద్దరు కలిసి టైంకి వస్తానంటే అప్పుడు భర్త భార్య ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఆ టైంలో ఆవిడని చంపే ప్రక్రియ జరగదు. కాబట్టే ఆ అమ్మాయిని ఏదైతే రూపారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పి బలవంతంగా పిలిపించారా? సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్న నేపథ్యం. ఏదైనప్పటికీ ఇప్పుడు పోలీసులు ఆవిడ కాల్ లిస్ట్ కావచ్చు, ఆవిడ వాట్సాప్ చాట్ని రిట్రైవ్ చేస్తున్నారు. ఇటు వాట్సాప్ కాల్స్ కావచ్చు అండ్ వాట్సాప్ చాట్స్ కావచ్చు, కొన్ని డిలీట్ అయినట్టు కూడా తెలుస్తున్నాయి. అంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫోన్ని బలవంతంగా లాక్కొని ఆవిడకి కాల్ చేసినటువంటి ఆ కాల్స్ని డిలీట్ చేసినట్టుగా మనకు తెలుస్తున్న నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే తెలిసిన వాళ్ళే హత్య చేశారు అని చెప్పి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకి వస్తున్న విషయం. అండ్ కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే పర్టికులర్గా ఎవరో కాదు, అంటే ఈవిడికి తెలిసిన వాళ్ళే. అండ్ ఆవిడ్ని ఆ టైంలో అంటే కత్తిపోట్లు పొడుస్తూ బెదిరించి ఆవిడ ఫోన్ని బలవంతంగా తీసుకొని దానికి సంబంధించి ఆ వాట్సాప్ కాల్స్ని, ఆ వాట్సాప్ మెసేజ్ని అన్నిటిని డిలీట్ చేశారు. అండ్ నార్మల్ కాల్స్ని కూడా డిలీట్ చేశారు. సో మరి నార్మల్ కాల్స్ని ఆవిడ ఫోన్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, బట్ సర్వర్లో అయితే వీ కాంట్ కదా. సో ఇప్పుడు అక్కడే దొరికిపోతారు నిందితులు. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు చంపారనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.